తెనాలి పట్టణాన్ని మహానగరంగా తీర్చిదిద్దేదానిలో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపడుతున్నామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే బురిపాలెం రోడ్డు వైపున ఉన్న రోడ్డుని శివాజీ చౌక్ నుండి డబుల్ రోడ్డుగా విస్తరించినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోడ్డు విస్తరించడమే కాకుండా సైడ్ కాలువల నిర్మాణం వంటివి కూడా కల్పించి సుందరమైన రోడ్డుగా నిర్మించడం జరిగిందని చెప్పారు. అలాగే రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బురిపాలెం రోడ్డుకి చిరునామాగా ఉండే ఎడ్లపాటి వెంకటరావు ద్వారాన్ని పునర్నిర్మాణం గురించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పనులు చేపట్టే కార్యక్రమాన్ని సోమవారం చేపట్టడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఇదే విధంగా దాతలు అడుసుమల్లి కుటుంబం ఇచ్చిన బస్టాండ్ విషయంలో కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగిందని కూడా మంత్రి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని చెబుతూ ఆక్రమణను ప్రోత్సహించవద్దని, ఆక్రమణను తొలగించి భావితరాలకు తెనాలి పట్టణం ఒక సౌకర్యవంతమైన సుందరమైన పట్టణంగా ఉండేలా అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివంగత ఎడ్లపాటి వెంకటరావు మనవడు ఎడ్లపాటి తేజ, ట్రైనీ ఐఏఎస్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వైస్ చైర్మన్ నాగవేణి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.